నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ టూర్ కేవలం ఒక దౌత్య పర్యటన కాదు. ఇది భారత్ జపాన్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం. ఓ పక్క అమెరికా భారత్ పై టారిఫ్లు విధించిన సమయంలో మోదీ జపాన్ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అటు మోదీ జపాన్ లో పర్యటిస్తుండగానే ఆ దేశ ట్రేడ్ నెగోసియేటర్ అమెరికా పర్యటన రద్దు చేసుకోవడం వెనుక రహస్యమేమిటి? 15వ భారత్ జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? భారత్ జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఎలా బలోపేతమవుతున్నాయి? మోదీకి ఆ దేశంలో ఎలాంటి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఎంతో ఆసక్తికరంగా సాగింది. మోదీకి భారతీయ సమాజంతో పాటు జపాన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యంతో మోదీకి వెల్కమ్ చెప్పారు. అటు మోదీ పర్యటనలో ఆయనకు లభించిన బహుమతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నరేంద్ర మోదీ టోక్యోలోని ఆలయంలో అడుగుపెట్టగానే ఆలయ ప్రధాన పూజారి ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. అదే దరుమా డాల్. ఈ గుండ్రని ఎరుపు రంగు గల ఈ బొమ్మ జపాన్కు ఒక సాంస్కృతిక చిహ్నం. అలాగే దృఢ సంకల్పం, సౌభాగ్యం, లక్ష్య సాధనకు చిహ్నం. ఈ బొమ్మ భారతదేశం నుంచి చైనా వెళ్లిన బోధిధర్మ బొమ్మ అని అంటారు. ఆయన జైన్ బౌద్ధ మతాన్ని స్థాపించినవాడు. బోధిధర్మ 9 సంవత్సరాల పాటు గోడవైపు చూస్తూ ధ్యానం చేశారు. దీనివల్ల ఆయన చేతులు కాళ్ళు కోల్పోయాయని చెప్తారు. అందుకే దరుమా బొమ్మకు 2 చేతులు కాళ్ళు ఉండవు. ఈ బొమ్మ గుండ్రని డిజైన్ని కలిగి దానిని కొట్టినా మళ్ళీ నిటారుగా నిలబడుతుంది. దరుమా డాల్ కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇది ఒక శక్తివంతమైన లక్ష్య సాధనం. ఈ డాల్ను కొనుగోలు చేసినప్పుడు దాని 2 కళ్ళు ఖాళీగా ఉంటాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఒక కన్నును నల్ల రంగుతో రంగు వేస్తారు. ఆ లక్ష్యం సాధించిన తర్వాత 2వ కన్నును రంగు వేస్తారు. ఇది విజయాన్ని సూచిస్తుంది. ప్రధాని మోదీకి ఈ డాల్ను అందజేసినప్పుడు పూజారి ఈ సాంప్రదాయాన్ని పాటించి భారత్ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం కావాలనే కోరికతో ఒక కన్నును రంగు వేసినట్లుగా తెలియజేశారు. ఇలా బొమ్మ ఇచ్చేటువంటి సాంప్రదాయం జపాన్లో ఒక కొత్త సంవత్సరం, కొత్త వ్యాపారం, చదువు మొదలు పెట్టినప్పుడు శుభసూచికంగా ఇస్తారు. భారత్ జపాన్ సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. బౌద్ధ మతం, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంది. టెక్నాలజీ భాగస్వామ్యం, బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టులు, రక్షణ సహకారం వంటి అంశాలు ఈ సంబంధాలు 2 దేశాల మధ్య కొత్త ఊపిరిని పోసాయి. న్యూక్లియర్ ఒప్పందాలు, సివిల్ న్యూక్లియర్ సహకారం కూడా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక అంశాలు. అమెరికా భారత్ సంబంధాలు బలహీనపడినప్పుడు ఈ సమయంలో జపాన్ ఒక విశ్వసనీయ ప్రత్యామ్నాయ మిత్రదేశంగా ఉద్భవిస్తోంది. క్వాడ్ ఫ్రేమ్వర్క్లో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్, ఆస్ట్రేలియా త్రైపాక్షిక సహకారం ఒక కొత్త అవకాశంగా మారుతుంది. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్లు భారత్, జపాన్లలో సహా అనేక దేశాల ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీ జపాన్ పర్యటన సమయంలోనే ఆ దేశ ట్రేడ్ నెగోషియేటర్ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం ట్రంప్కు షాక్ ఇచ్చింది. $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీల చర్చలు వాయిదా పడ్డాయన్న మాట వినిపిస్తుంది. అమెరికా ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా జపాన్ పరస్పర లాభదాయక ఒప్పందాలను కోరుకుంటుంది. ఈ సందర్భంగా మోదీ జపాన్ పర్యటన 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా మారింది. అలాగే ప్రధాని మోదీ 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా 15వ జపాన్ భారత్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో రక్షణ సహకారం, వాణిజ్య పెట్టుబడులు, డిజిటల్ టెక్నాలజీ, క్లైమేట్ యాక్షన్, ఇన్నోవేషన్ వంటి అనేక రంగాలపైన చర్చించారు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జపాన్ మద్దతు అత్యంత కీలకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి క్వాడ్ ఫ్రేమ్వర్క్లో భారత్, జపాన్ సహకారం కూడా చర్చకు వచ్చింది. జపనీస్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో భారత్లో పెట్టుబడి అవకాశాలను మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా టెక్నాలజీ బదిలీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
టోక్యో బిజినెస్ ఫోరంలో మోదీ సందేశమేంటి? టోక్యోలో జరిగిన బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, జపాన్ కలిసి ఆసియాలో స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. అమెరికా టారిఫ్ల ఒత్తిడి సమయంలో జపాన్తో భాగస్వామ్యం ప్రాధాన్యతను మోదీ వివరించారు. టెక్నాలజీ బదిలీ, మ్యానుఫ్యాక్చరింగ్ కలిసి పనిచేయడం వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా భారత్లో బుల్లెట్ ట్రైన్స్ నెట్వర్క్ నిర్మాణంలో జపాన్ సహకారాన్ని మోదీ గుర్తు చేశారు. భారత్, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత దృష్ట్యా ప్రపంచ ఆర్థిక క్రమాన్ని ఒక స్థిరత్వాన్ని తీసుకురావాలంటే ఇరు దేశాలు ముందడుగు వేయక తప్పదన్నారు. జపాన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో పరస్పర గౌరవం, ఆసక్తి, సున్నితత్వంతో వ్యవహరిస్తూ వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య బలపడనున్న స్థిరమైన, స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సులపైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు.